నేను నీకు 24 hours టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకో. నీకు ఆ మీరా కావాలో లేకపోతే ఈ బంగారు కావాలో? మీరానే. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేం చేస్తావో ఏం పిగుతావో నాకు తెలియదు. నీ వల్ల నాకు దూరమైన మీరా మళ్ళీ నీ వల్లే నాకు దగ్గర అవ్వాలి. అర్థమైందా? ఫైన్. ఈ రోజు నేను ఇంగ్లీష్ లో అడ్డమైన తిట్లు తిట్టెళ్ళిపోయిన మీరా రేపు అదే ఇంగ్లీష్ లో నీకు వచ్చి ఐ లవ్ యూ చెప్పచ్చేమో గానీ నీతో తెలుగులో బండబూతులు తిట్టించుకున్న ఈ బంగారు నువ్వు అరవంలో క్షమించమని అడిగి అరిచి గీపెట్టినా సరే తిరిగి రాడు. గుడ్ బై. బావా యు ఆర్ గ్రేట్ రా. చెప్పు మీరా. శ్రీనివాస్, నేను మిమ్మల్ని అర్జెంట్ గా కలవాలి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు, వెంటనే వచ్చేస్తాను. లైఫ్ లైన్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 202. అయ్యో హాస్పిటలా? మీరా అయ్యో బావా లే బావా, ఏమైంది బావా నీకు? హలో, నా ఫ్రెండ్ ఏం చేసావు? ఏం చేసావు నువ్వు? నేను మీ ఫ్రెండ్ ఏమి చేయలేదు. మీ ఫ్రెండ్ ఏం చేశాడో ముందు తెలుసుకోండి. ఏమంటున్నావు నువ్వు? వీడేం చేయగలడు? ఈ రోజు పొద్దున్న మా ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ క్లాస్ లో ఉన్నాను. అప్పుడు మీ ఫ్రెండ్ బంగారు నన్ను అర్జెంట్ గా కలవాలని వచ్చాడు. చెప్పండి ఏంటి విషయం? ఫర్ ద పాస్ట్ 6 months నుంచి నా ఫ్రెండ్ శ్రీనివాస్ తో మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సడన్ గా 2 రోజుల క్రితం ఆడితో కనెక్షన్ కట్ చేశారు. ఈ 2 రోజులు మీరు ఆడితో మాట్లాడపోవడంతో మన దేశంలో ఎంత మంది కార్మికులు కష్టాలు పడుతున్నారో తెలుసా మీకు? తెలీదు. నమస్తే అమ్మా, నా పేరు ఇస్త్రిపేట ఈశ్వరయ్య. శ్రీనివాస్ బాబు ఇంటి ముందరే నా ఇస్త్రీ బండి ఉంటది. 6 నెలలుగా బాబు రోజుకి 2 ప్యాంటు 4 షర్ట్లు వేసుకుని సంతోషంగా తిరిగేటాడమ్మా. ఏవైందో కానీ 2 రోజులు నుంచి ఇల్లు కదలట్లేదమ్మా. దీనివల్ల నాకు 120 రూపాయలు లాస్ అమ్మా. ఈశ్వరయ్య, నో, నీలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఏడవకూడదు. నమస్తే అమ్మా, నా పేరు కటింగ్ అన్నారు. అది సిరూల్ షాప్ అమ్మా. 6 నెలలుగా శ్రీనివాస్ బాబు రోజు నా షాప్ కు వచ్చి స్టైల్ గా గడ్డం ట్రిమ్ చేయించుకొని తలకి హెయిర్ డ్రై చేసుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు 2 రోజులుగా నా షాప్ అయిపోయి రావట్లేదు. దీనివల్ల నాకు 200 రూపాయలు లాస్ అమ్మా. నేను సెలూన్ షాప్ కి తీసుకెళ్లి కటింగ్ షేవింగ్ మేకప్ చేసి ఈవిడ వల్ల నీకు వచ్చిన నష్టాన్ని ఈవిడతోనే కవర్ చేసుకో. ఎప్పుడు వస్తారు మేడం? హాయ్ మ్యామ్, నా పేరు చక్రి. శ్రీనివాస్ గారి ఇంటి పక్కనే నా మొబైల్ రీఛార్జ్ షాప్ ఉంది. లాస్ట్ 6 months గా శ్రీనివాస్ గారు మా మొబైల్ షాప్ వచ్చి డైలీ 10 రూపీస్ రీఛార్జ్ చేయించేవారు. లాస్ట్ 2 days లో ఏం జరిగిందో తెలీదు, షాప్ కి రాలేదు. ఐ డోంట్ నో వై. దానివల్ల నాకు 20 రూపీస్ లాస్. 20 రూపీస్ లాస్ వల్ల చూడు చక్రి అలా చిక్కిపోయాడు. చక్రి, టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్. గో. ఓకే. మీరు శ్రీనివాసన్ కట్ చేయడం వల్ల ఇంతమంది కార్మికులు కష్టాలు పాలయ్యారు. మీలానే ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి ఓ కుమారు, ఓ రాజేష్, ఓ బాబు, ఓ డేవిడ్ అని చెప్పి అందరిని వదులుకుంటూ వెళ్తే లక్షల మంది కార్మికులు నష్టపోతారు. ఇంక ఇండియా ఎలా డెవలప్ అవుద్ది? డల్లగానే ఎడుతుంది. పిచ్చా మెంటలా? అర్థమయ్యేటట్టు మాట్లాడవా? అర్థమయ్యేటట్టే కదా. దా, అమ్మాయి రక్తం అరగానే ఉంది, అబ్బాయి రక్తం అరగానే ఉంది, కానీ మీ అమ్మాయిల మనసులు మసిపెట్టున్నా ఎందుకే? గుళ్ళు అర్చన చేయించుకుంటున్నట్టు ఒక్క డీటెయిల్ కూడా వదలకుండా చెప్పేసింది. మనోడు కోపం తగ్గిదాకా మనం కోమాలో ఉంటాం బెటర్. బంగారు లేవరా, చేయకరా, లేవరా. నేను ఎక్కడున్నాను? ఇదే ఊరు? నిన్ను గొంతు చంపేస్తాను. నా లవర్ ముందు నా పరువు తీస్తావా? వదలరా. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఒక అమ్మాయి మాట విని నేను చంపేద్దాం అనుకుంటున్నావరా? దానికని నన్ను చూడు. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా నీకు? చెప్పనా? తను చెప్పిందిగా మళ్ళీ నేను చెప్పాలా? శ్రీనివాస్, చెప్పేది వినండి. మ్యాటర్ ఏదైనా నాకు ఇలా మీడియేటర్స్ ని పంపించడం, ఫ్రెండ్స్ ని వాడుకోవడం, ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏ విషయమైనా ఫేస్ టు ఫేస్ ఓపెన్ గా మాట్లాడండి. అసలు నువ్వు ఓపెన్ గా మాట్లాడుతున్నావా? ఎప్పుడు చూసినా ఇష్టం లేదు, నచ్చలేదు, వర్కౌట్ అవ్వదని ఒకే మ్యాటర్ లూప్ వేస్తున్నావు. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు వర్కౌట్ అవ్వదు అని నాతో డిస్కస్ చేసావా? ముందు నువ్వు ఓపెన్ గా మాట్లాడు, ఆ తర్వాత మిగతా వాళ్ళని అనొచ్చు. ఓ, నేను మీతో ఓపెన్ గా మాట్లాడాలి అంతేనా? ఫైన్. సండే ఈవినింగ్ 4 o'clock కి మీరు ఆర్కే బీచ్ కి వచ్చేయండి. ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓ యా, హాస్పిటల్ బిల్ ఎంత అయిందో కనుక్కుని పే చేసి వెళ్ళండి. సీ యూ. హాస్పిటల్ బిల్ కూడానా? సార్, బంగారు రాజ్ గారి మెడికల్ బిల్ మీరు పే చేస్తారని చెప్పారు. మాస్టర్ చెకప్, ఈసీజీ, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్ కూడా చేయించుకున్నారు. టోటల్ బిల్ 15,200 సార్. బిల్ క్యాష్ కౌంటర్ లో పే చేసి వెళ్ళండి.